వినాయక చవితి నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకునే పండగ. బయట వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వినాయకుని బొమ్మ, మావిడాకులు, పువ్వులు, పత్రులు కొనడానికి వచ్చేసాను. నేనే కాదండోయ్! చాలామందొచ్చారు. వినాయక చవితి అంటే పిండి వంటలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, కొబ్బరి లడ్డూలు, పప్పులో ఉండ్రాళ్ళు, పాల ఉండ్రాళ్ళు ఇలా చాలా ఉంటాయి. దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే పిండి వంటలు ముందుగానే తయారు చేసుకోవాలి కదా! మా ఇంట్లో వాళ్ళు పిండి వంటలు మొదలుపెట్టారు. నేను కూడా ఓ చెయ్యేసాను అనుకోండి. వినాయకుడి మండపం తయారు చేసి పాలవెల్లికి 9 రకాల పళ్ళు కట్టి పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మా అమ్మాయి తను చదువుకునే పుస్తకాలన్నీ తీసుకొచ్చి మండపం దగ్గర పెట్టింది. వినాయకుడిని చదువుకోమని. తనకు చదువు రావాలనుకోండి. అలాగే పూజ పూర్తయ్యాక కథ విని కథాక్షింతలని నెత్తి మీద వేసుకున్నామండి. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు.